పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మీకందరికీ పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పవిత్రనామమున మీకందరికీ ఈరోజు పవిత్ర వాక్య ధ్యానమునకు సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. ఈస్టర్ జాగరణ సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ గారు పునరుత్థాన వెలుగు మన హృదయాలను ప్రకాశింపజేయునుగాక అంటూ వారి యొక్క ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆ ప్రసంగాన్ని మనం విని దేవుని యొక్క కృపలో వెలుగు కిరణాలై ప్రకాశిద్దాం. ఈస్టర్ జాగరణ కోసం తన ప్రసంగాన్ని కార్డినల్ గియోవన్నీ బటిస్టారే తన తరపున చదివి వినిపించారు. ఈ వేడుక పునరుత్థాన వెలుగు మన మార్గాన్ని మరియు మన హృదయాలను ఎలా ప్రకాశింపజేస్తుందో పోప్ ఫ్రాన్సిస్ గారు వివరించారు. ప్రార్థన కోసం మరియు విశ్వాసపాత్రమైన సమావేశాన్ని పలకరించడానికి వేడుకకు 2 గంటల ముందు సెయింట్ పీటర్స్ బజిలికాను క్లుప్తంగా సందర్శించారు. పోప్ ఫ్రాన్సిస్ గారు సెయింట్ పీటర్స్ బజిలికాలో ఈస్టర్ జాగరణ సందర్భంగా కార్డినల్స్ కళాశాల డీన్ కార్డినల్ గియోవన్నీ బటిస్టారే చదివిన తన ప్రసంగంలో పోప్ ఫ్రాన్సిస్ పునరుత్థాన వెలుగు మన మార్గాన్ని ఒక్కొక్క అడుగు ముందుకు ఎలా ప్రకాశింపజేస్తుందో, చరిత్ర యొక్క చీకటిని ఛేదించి మన హృదయాల్లో ఎలా ప్రకాశిస్తుందో నొక్కి చెప్పారు. ఇటీవలి నెలల్లో తన శ్వాసకోశ వ్యాధుల నుండి కోలుకుంటున్నందున తన ప్రజా కార్యకలాపాలను పరిమితం చేస్తున్న పోప్ ఫ్రాన్సిస్ గారి తరపున కార్డినల్ రే ఈస్టర్ జాగరణకు అధ్యక్షత వహించారు. ఈ వేడుక ప్రారంభానికి ముందు పోప్ సెయింట్ పీటర్స్ బజిలికాను కొద్దిసేపు సందర్శించి కొంత సమయం ప్రార్థనలో గడిపి దాదాపు 2 గంటల తర్వాత జరుపుకునే ఈస్టర్ జాగరణ ప్రార్థనకు వచ్చే విశ్వాసులకు దగ్గరగా ఉండేలా చూశారు. బజిలికాలో మరియు బయట ఉన్న చతురస్రములో 5,000 మందికి పైగా విశ్వాసులు గుమిగూడారు. పునరుత్థాన వెలుగు అన్ని విజయోత్సాహాలు లేని వినయపూర్వకమైన విశ్వాసం యొక్క ప్రతిస్పందన కోసం పిలుపునిస్తుంది అని పోప్ వేడుక సందర్భంగా పంచుకున్న తన ప్రవచనంలో కార్డినల్ రే అన్నారు. పునరుత్థానం అనేది మన హృదయాలలో నెమ్మదిగా మరియు నిశ్శబ్దంగా వేళ్ళూనుకునే చిన్న కాంతి విత్తనాల లాంటిది. కొన్నిసార్లు చీకటి మరియు అవిశ్వాసానికి అది గురవుతుంది. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ పునరుత్థానం అను వెలుగు మన హృదయాల్లో వెలుగు విత్తనం అన్నది పెరగటానికి సహాయపడుతుంది. పునరుత్థాన వెలుగు మన హృదయాల్లో నివసించే రాత్రులను మరియు మన ప్రపంచంపై తరచుగా వ్యాపించే మరణ నీడలను ఎదుర్కొనటానికి మనకు సహాయపడుతుంది అని అంటారు పోప్ ఫ్రాన్సిస్ గారు, మన జ్ఞాన తండ్రి. ఎందుకంటే మన భూ సంబంధమైన చరిత్రలో ఆయన పునరుత్థాన శక్తి ఎప్పటికీ నెరవేరుతుంది అని పోప్ దీని గురించి ప్రత్యేకంగా తెలియజేశారు. మరియు ఆ ప్రక్రియలో భాగంగా మనం భాగస్థులం అవటానికి మనం పిలువబడ్డామని, ఆ చిన్న కాంతి విత్తనం రక్షించబడటానికి మరియు పెరగటానికి సహాయం చేయటానికి అప్పగింపబడ్డామని వారు అంటున్నారు. ఫ్రాన్సిస్ పోప్ గారు ఈస్టర్ ఆశను వికసింపనివ్వండి మీలో అని మరొక విషయాన్ని కూడా విపులీకరిస్తున్నారు. సహోదరి సహోదరులారా, ఈ జూబ్లీ సంవత్సరంలో ముఖ్యంగా మన జీవితాల్లో మరియు ప్రపంచంలో ఈ ఈస్టర్ పండుగ మనలో ఆశను వికసింపనివ్వాలనే పిలుపును మనం బలంగా అనుభవించాలి. మన ప్రపంచంలో మరణం, హింస మరియు చెడు యొక్క చీకటి నీడలు మనల్ని ఎలా భారంగా మారుస్తాయో మరియు ఆశ యొక్క వెలుగును అవి అస్పష్టం చేస్తున్నాయని పోప్ ఫ్రాన్సిస్ గారు అంగీకరించారు. కానీ మనం నిరుత్సాహపడకుండా యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చు సందేశానికి తిరిగి వద్దాం, అనగా ఉత్థానుడైన యేసుక్రీస్తు సన్నిధికి తిరిగి వద్దాం. మనం చీకటిలో ఉన్నప్పటికీ వెలుగు నిశ్శబ్దంగా ప్రకాశిస్తుంది. కొత్త జీవితం మరియు చివరకు విముక్తి పొందిన ప్రపంచం యొక్క వాగ్దానం మన కోసం వేచి ఉంది. మరియు ఒక కొత్త ప్రారంభం, అది ఎంత అసాధ్యం అనిపించినా మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే క్రీస్తు ప్రభువు మరణంపై విజయం సాధించారు కాబట్టి.
పునరుత్థానమైన యేసును జరుపుకోవటంలో మన హృదయాలను నింపే ఈ పునరుద్ధరించబడిన ఆశ యొక్క సందేశం మన జీవితాల్లోనికి చీకటి రాత్రులను అధిగమించడానికి సహాయపడే దేవుని చేతుల్లో ఎలా ఉన్నామో గుర్తుంచుకోవటానికి సహాయపడుతుంది. క్రీస్తు ప్రభువు తన గొప్ప ప్రేమలో ఆయన మనల్ని తడబడనివ్వడు లేదా చెడు చివరి మాటను కలిగి ఉండనివ్వడు. అదే సమయంలో క్రీస్తులో ఎప్పటికే నెరవేరిన ఈ ఆశ మనం సాధించాల్సిన లక్ష్యంగా మిగిలిపోయింది. అయినప్పటికీ దేవుని రాజ్యం మన కాలంలోని స్త్రీ పురుషుల హృదయాల్లోనికి ప్రవేశించాలా, దానికి విశ్వసనీయ సాక్ష్యం ఇవ్వగలిగేలా మనకు అప్పగించబడింది అంటారు ఫ్రాన్సిస్ పోప్ గారు. అసలు ఈస్టర్ అనగా ఆశను ప్రతిబింబించటం. ఈస్టర్ ఆశ మనల్ని మన జీవితాల్లో ప్రతిబింబించాలని మరియు ఆశ యొక్క దూతలుగా ఆశను నిర్మించే వారిగా మారాలని, మరణగాలులు మనల్ని ఇంకా వేధిస్తున్నప్పటికీ వాటిని తట్టుకొని ఉండేలా మనం ప్రార్థన చేయాలి అని పోప్ గారు నొక్కి వక్కానించారు. మనం ఉపయోగించే పదాలు, మనం చూపించే కరుణ మరియు ప్రేమ యొక్క చిన్న రోజువారీ చర్యలు మన మొత్తం జీవితం ఆశ యొక్క ఉనికి కావచ్చు అని కూడా ఆయన వివరించారు. విశ్వాసం లేని వారికి, దారి తప్పిన వారికి, లేదా పేదరికం లేదా అణచివేత ద్వారా బాధలతో మునిగిపోయిన వారికి కూడా ఈ పునరుత్థాన దేవుడు అవకాశం కల్పించారు అని వారు అన్నారు. మరియు అవమానానికి గురైన మరియు చంపబడిన అనేక మంది స్త్రీలు, పుట్టబోయే పిల్లలు, దుర్వినియోగం చేయబడిన పిల్లలు మరియు యుద్ధ బాధితులు మరియు వారందరికీ ఈ ఈస్టర్ పండుగ ఆశను తీసుకొని వస్తుందని వారు అన్నారు. అయితే ఈ ఈస్టర్ అను ఆశను ఎలా ప్రకటించడం అనగా, పునరుత్థానమైన క్రీస్తు మానవ చరిత్రలో ఒక నిశ్చయాత్మకమైన మలుపు. ఆయన ఎన్నటికీ చెరిగిపోని ఆశ, ఆయన మనల్ని తోడుగా ఉంచే ప్రేమ మరియు మనల్ని నిలబెట్టే ప్రేమ. పునరుత్థానమైన ప్రభువు యొక్క ప్రేమ అను వెలుగుకు మనం మన హృదయాల్లో చోటు కల్పిద్దాం. మరియు మనం ప్రపంచానికి పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువు అను వెలుగు అను ఆశ వైపు మనం తోటి వారిని ఎందుకు నడిపించకూడదు? ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం, వారికి మన శాయశక్తుల సహాయం చేద్దాం. పునరుత్థానుడైన మన హృదయాల్లో దివసప్రసాద రూపంలో వెలుగుతున్న ప్రభువును వారితో పంచుకుందాం. దేవాదేవుడు మనందరినీ దీవించి కాచి కాపాడుతూ ఈ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు అందరికీ తెలియచేస్తూ, వెలుగుమయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ఈ రాబో కాలమంతా మన హృదయాల్లో వారి యొక్క వెలుగు కిరణాలని ప్రసరింపచేస్తూ మనలందరినీ వారి యొక్క ఉత్థాన వెలుగులో నడిపించుకుందురుగాక. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవనీయ సహోదరి సహోదరులారా, మీకందరికీ మరొకమారు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ us all. దేవుడు మనల్ని అందరినీ దీవించుదురుగాక. ఆమెన్. జయ గీతం పాడెదము జయశీలుడైన యేసునకు. జయ జయ గీతం పాడెదము జయశీలుడైన యేసునకు. మహిమ ఘనతను చాటెదము మరణము గెలిచిన యేసునకు. మహిమ ఘనతను చాటెదము మరణము గెలిచిన యేసునకు. జయ హో పునరుత్థానుడా, జయ హో మృత్యుంజయుడా. జయ హో పునరుత్థానుడా, జయ
చాటెదము జయ హో జయ హో మరణపు ముల్లును విరిచెనని వెలుగెత్తి చాటెదము జయ హో మన విశ్వాసమే శాశ్వతమని సంతసించెదము జయ హో మన విశ్వాసమే శాశ్వతమని సంతసించెదము జయ హో జయ హో జయ హో పునరుత్థానుడా జయ హో మృత్యుంజయుడా జయ హో పునరుత్థానుడా జయ హో మృత్యుంజయుడా హల్లెలూయా 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 చీకటి తెరలను చీల్చెనని ప్రకటించెదము జయ హో చీకటి తెరలను చీల్చెనని ప్రకటించెదము